సో బుక్ రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ఓబీసీ అప్రైజింగ్ అనేటువంటి పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మల్కాజ్గిరి ఎంపీ మిత్రులు శ్రీ ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా ఈ సమయాభావం వల్ల అందరికీ నమస్కారం అని చెప్పమంటున్నారు. సో మరి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని రివ్యూ చేయమనేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. సో అందువలన ఈ పుస్తకాన్ని ఆశాంతం చదవడం కూడా జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు చదివాను ఏం మాట్లాడాలని. కానీ ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే ఇక్కడ సమయభావం వలన ఒక 5 to 10 minutes మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి సాహిత్యం అనేది భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఇవాళ దళిత సాహిత్యం గురించి కానీ స్త్రీవాదం గురించి మాట్లాడితే అనేకమైన పుస్తకాలు వచ్చినాయి, కానీ బీసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పుస్తకాలు రాలే. మరి ఈ బీసీల సాహిత్యం ఎందుకు అవసరం అనుకుంటే మనకు ఒక మాట గుర్తుకొస్తుంది, ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది అన్నాడు కాళోజీ గారు. కాబట్టి ఈ పుస్తకం చదివితే తప్ప ఈ బీసీలు ఎవరు, వీళ్ళ చారిత్రక నేపథ్యం ఏంటి, వీళ్ళు ఏ విధంగా చరిత్రలో నష్టపోయిన్లు, మరి వీళ్ళు ఏ విధంగా ఈరోజు తిరిగి ఆర్గనైజ్ అవుతున్నారు, మరి పోరుబాట పట్టిన్లు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. సో మరి ఇదొక చిన్న పుస్తకం అని మీరు అనుకోవచ్చేమో, కానీ అది కాదు. వాస్తవానికి ఇది మన ఆత్మగౌరవ గ్రంథం. మనం దీంట్లో చాలా విషయాలు తెలుసుకునేటువంటి మనకు అవకాశం ఉంది. అదేవిధంగా తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ను సమాజ సేవకు ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక బాట కూడా ఉంది. సో నేను ఎప్పుడు కూడా మన ఎస్ఎన్డిపి మూమెంట్ అని అక్కడ కేరళలో ఇజ్వాస్ మూమెంట్ చేసినటువంటి నారాయణ ధర్మగురు ఉన్నారు, వారి మాటలు వింటూ ఉంటాను ఎప్పుడు. ఏంటంటే వారు ఏం చెప్తారంటే విద్య ద్వారా మనిషికి స్వేచ్ఛ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది ఎడ్యుకేషన్ ద్వారా. సో మరి పుస్తకాలు చదివితే మనకు ఈ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి మనకు అర్థమవుతాయి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పుణ్యమా అని మనకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా రావడం జరిగింది. లేకపోతే మన అనుభవంలో ఉన్నట్టయితే మనుధర్మంలో పురుష సూక్తం ఏం చెప్పింది, ఋగ్వేదంలో నోట్లో నుంచి బ్రాహ్మణులు పుట్టిన్లు, బాహువుల నుంచి క్షత్రియులు పుట్టిన్లు, ఊరువుల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అన్నాడు. సో వర్ణ వ్యవస్థ మొదటి నుంచి కూడా శూద్రులు అనేటువంటి వాళ్ళను అణిచివేసింది. అతిశూద్రులు అనే వాళ్ళు వర్ణ వ్యవస్థలో లేరు. మరి వాళ్ళకేమిచ్చింది, బ్రాహ్మణులకేమో విద్యా విజ్ఞానం ఇచ్చింది, క్షత్రియులకేమో రాజరికము అధికారం ఇచ్చింది, వైశ్యులకు వచ్చేస్తే ఐశ్వర్యం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది. శూద్రులకు మీరు మిగతా 3 వర్గాలకు సేవకులు, మీకు ఆస్తి హక్కు లేదు, విద్యా హక్కు లేదని చెప్పేసి 3000 సంవత్సరాలు అణిచివేసిన తర్వాత భారత రాజ్యాంగం వచ్చి అందరికి కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇచ్చిన తర్వాత 77 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ మనం రివ్యూ చేసుకుంటే బీసీలు అనే వాళ్ళు ఎక్కడున్నారు అనే విషయం మనం చూసుకుంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. సో దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా మనం ఈ పుస్తకంలో చూసుకోవచ్చు. సో మొట్టమొదట నేను ఏమంటానంటే ఈ పుస్తకం మనకు ఒక మేనిఫెస్టో లాంటిది. సో మనం దీంట్లో మన గత చరిత్ర చూడవచ్చు, వర్తమాన చరిత్ర చూసుకోవచ్చు, భవిష్యత్తును కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పుస్తకంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. నేను బ్రీఫ్గా చెప్తా, ఎక్కువ చెప్పాను. మొదటి అధ్యాయంకి వచ్చేస్తే భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ఆవిష్కరించడం. అంటే ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్టు ఇండియాలో ఎట్లా వచ్చింది, మరి అనాదిగా వేదకాలంలో శూద్రుల పరిస్థితి ఏంటి, అతిశూద్రుల పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి మధ్యయుగంలో ఏమొచ్చింది, అదేవిధంగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది. ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ అంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఎట్లా వచ్చిందనే విషయాలు వీరు ఇందులో స్పష్టంగా రాయడం జరిగింది. అట్లాగే మనం చూసినట్టయితే ఈ
పుస్తకంలో 2వ అధ్యాయంకి వచ్చేస్తే సాంస్కృతిక విశ్లేషణ చేశారు. నేను కొద్దిగానే చెప్తున్నాను. గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారితో ఎమ్మెల్సీ దయాకర్ గారు కూడా వచ్చారు. వారికి కూడా వేదికపైకి ఆహ్వానం. అదేవిధంగా ఈరవత్రి అనిల్ గారు వచ్చారు. వారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మిత్రులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. వారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ సాగర్ గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏఓఆర్ చెప్పమ్మా ఇవ్వండి. ఓకే, ఇంకా ఎవరన్నా ఉంటే పిలవకపోతే మన్నించాల్సిందే కోరుతూ మరి ఆర్గనైజర్స్ పిలుస్తారు. నేను ఇప్పుడు ఇందులో ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తున్నాను. ఇందులో 2వ అంశం ఏంటంటే బీసీల సాంస్కృతిక విశ్లేషణ. ఈ కల్చరల్గా బీసీలలో ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మరి బీసీలన్నీ కూడా ఇవాళ మన రాష్ట్రంలో కూడా 134 గుర్తించినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ కూడా ఒకటే లెవెల్లో లేవు. కొన్ని కులాలు వ్యవసాయ ఉత్పత్తి కులాలు ఉన్నాయి, కొన్నేమో చేతి వృత్తి కులాలు ఉన్నాయి, కొన్ని సేవా కులాలు ఉన్నాయి, కొన్నేమో ఆశ్రిత కులాలు ఉన్నాయి, కొన్ని ఈవెన్ అడుక్కునే కులాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ కల్చర్ ఉంది. అయితే ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ను వారు ఇక్కడ విశ్లేషించడం జరిగింది. ముఖ్యంగా బీసీలు ఎవరు, వీరిని ఎట్లా గుర్తించాలి అనేటువంటి విషయం కూడా ఇందులో రాయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే భారత రాజ్యాంగం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది, కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనలే. షెడ్యూల్ కులాలకు వస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్లు అన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నారు. కానీ భారత రాజ్యాంగం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంది. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే క్యాస్ట్లే కాదు, ఈవెన్ స్త్రీలు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అవుతారు. అదేవిధంగా ఇతర మతాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాస్లోకే వస్తారు. కాబట్టి భారత రాజ్యాంగం ఈ నిర్వచించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరని గుర్తించడానికి ఆర్టికల్ 340 ద్వారా కాకా కాలేకర్ కమిషన్ మొట్టమొదట నెహ్రూ గారు 1953లో అంబేద్కర్ డిమాండ్కు పెట్టడం జరిగింది, వారి డిమాండ్ మేరకు. సో అంబేద్కర్ గారు 1951లో రిజైన్ చేస్తూ ఆ రిజైన్ చేసిన లెటర్ 2వ అంశమే మీరు ఇమీడియట్గా బీసీలకు మనం అన్యాయం చేసినాం, వాళ్ళని ఎవరో గుర్తించాలి, మీరు కమిషన్ పెట్టమంటే 1953లో కాకా కాలేకర్ కమిషన్ పెట్టడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 2399 కులాలు గుర్తించి. ఆ తర్వాత కమిషన్ పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేయడం జరిగింది. 1961లో రాష్ట్రాలకు మీరు బీసీల సంగతి మీరే చూసుకోండి, కేంద్రంకు సంబంధం లేదని చెప్పి లెటర్ రాశారు. ఆ తర్వాత బీసీ కమిషన్ గురించి ఎవడు మాట్లాడలే. 1977లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి కర్పూర్ ఠాకూర్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, చరణ్ సింగ్ కానీ, చంద్రజిత్ యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా, శరత్ యాదవ్, వీళ్ళంతా మొరార్జీ దేశాయ్ మీద ప్రెషర్ పెట్టి 2వ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండల్ కమిషన్ రికమెండేషన్ 1980లో ఇస్తే మళ్ళీ దాన్ని మూలకు పడేశారు. ఆ తర్వాత 1990లో మళ్ళీ విపి సింగ్ గారు వచ్చిన తర్వాత శరద్ యాదవ్ మెడ మీద కత్తి పెట్టి దాన్ని అమలు చేయించాడు. చాలామందికి తెలియదు విపి సింగ్ చేశాడని. కాదు, ఆ రోజు శరద్ యాదవ్ తనకు అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో విపి సింగ్ ఉన్నటువంటి జనతాదళ్కు 157 సీట్లు ఉన్నట్టున్నాయి. అందులో ఈయనకు సంబంధించి దాదాపు 50 సీట్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అటు బీజేపీ అదేవిధంగా ఇటు కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేసిన గవర్నమెంట్ విపి సింగ్. అప్పుడు శరత్ యాదవ్, నువ్వు నాకు ఇమ్మీడియట్గా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావా లేదా ఆగస్టు 10th రోజు అప్పుడు ఉన్నటువంటి దేవిలాల్ జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా పెట్టిండు. ఈయన ఎందుకంటే ఆయన మంత్రివర్గం నుంచి తీసేసిండు. నేను అందులో కలిసేసి నీ గవర్నమెంట్ బడగొడతా, నీకు ఆగస్టు 15th రోజు నువ్వు రెడ్ ఫోర్ట్లో జెండా ఎగురవేయలేవని చెప్పిండు. ఆ దెబ్బకు ఆగస్టు 6th రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఓన్లీ ఉద్యోగాలలో 7th రోజు యాక్సెప్ట్ చేస్తూ జీవో ఇచ్చారు. సో అది బీసీలు నాయకత్వం మనం కాపాడుకుంటే మనకు వాళ్ళు బీసీలు చేసేటువంటి హెల్ప్. మీరు చాలామందికి అర్థం కాదు, మనమే బీసీలను ఓడగొట్టుకుంటాం. ఎవడెవడో ఒక మాటలు చెప్పిండని చెప్పేసి మన బీసీలను ఓడగొట్టుకుని మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇవాళ చాలామంది బీసీలు ఓడిపోవడానికి కారణం మనమే. సో అది లాస్ట్లో నేను చెప్తాను. మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి, అప్పుడే మనకు మేలు జరుగుతుందనే విషయాన్ని తెలియజేయడం కొరకే నేను ఈ విషయం స్పెసిఫిక్గా చెప్తున్నా. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ కానీ అదేవిధంగా కర్పూరి ఠాకూర్ వీళ్ళు లేనట్టయితే మండల్ కమిషన్ వచ్చేది కాదు.
అదేవిధంగా శరద్ యాదవ్ లేకపోతే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. ఇది ఎవరు చేసిండ్రు? బీసీలు. ఇవాళ దేశంలో మొట్టమొదట ఒక సామాజిక విప్లవం ఎప్పుడు వచ్చిందంటే మండల్ కమిషన్ ద్వారానే వచ్చింది. ఇవాళ కులగణన జరగడంతో మరొక సామాజిక విప్లవానికి నాంది పలకబోతుంది. ఇవాళ మండల్ కమిషన్ రావడంతో బీసీలకు ఎవరు అనుకూలురు ఎవరు వ్యతిరేకులు తెలుసు. అందుకే నెక్స్ట్ గవర్నమెంటు అక్కడ ములాయం సింగ్ యాదవ్ యూపీలో వచ్చిండు, ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో వచ్చిండు. సో దట్ ఈస్ ద చేంజ్. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా బీసీ గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు కూడా మోహన్ యాదవ్ వాళ్ళు ఉన్నారు. సరే బీసీలు అధికారంలోకి వచ్చిండ్రు. రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లోట్ లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చిండ్రు. సో ఇక్కడ మండల్ కమిషన్ చేసినటువంటి అదొక సామాజిక విప్లవం. విద్యా ఉద్యోగాలలో ఈరోజు కూడా చూస్తే మండల్ కమిషన్ వచ్చి దాదాపు 93 నుంచి అమలవుతుంది. యాక్చువల్లీ 92లో ఇందిరా సహాని జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత 93 నుంచి అమలవుతుంది. ఈ 93 నుంచి అమలంటే దాదాపు మనకిప్పుడు 17 + 25 42 సంవత్సరాలు. అయితే ఈరోజు కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కేటగిరీ ఏబి ఉద్యోగాలలో మనం 14% మించలేదు. కేటగిరీ సిడి ఉద్యోగాలలో కూడా 22-23% మించలేదు. 27% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో కూడా మనకు లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉంటే 31 లక్షల ఉద్యోగాలు ఫిలప్ అయి ఉన్నాయి. అందులో మన శాతం వచ్చేసి ఓవరాల్గా కూడా 19% దాటలేదు. అంటే మనకి ఇంకా దాదాపు 27 అంటే ఒక 8% రావాలి. అందులో ఓసీలు ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు ఇంకో 2 తీసేస్తే ఓ 10% అన్న మనకు కావాలి. మరి బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీల లాగా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేసేది ఉంటే ఇంకొక 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సో మనం ఎవరం అడుగుతలే. సో అది పక్కన పెట్టేద్దాం. ఇక 3వ చాప్టర్కి వస్తే వీరు సైలెంట్ రివల్యూషన్ గురించి మాట్లాడారు. 6 రాష్ట్రాల గురించి మాట్లాడారు. ఈ సైలెంట్ రివల్యూషన్లో ఇండియన్ పాలిటిక్స్లో బీసీ వాదం అనేది సైలెంట్గా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా ఇందులో వీరు చర్చించారు. తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేస్తే ఈ ఎలివేటింగ్ బ్యాక్వర్డ్నెస్ బియాండ్ మండల్, అంటే మండల్ కమిషన్ దాటిన తర్వాత ఈ బ్యాక్వర్డ్నెస్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా అంటే బ్యాక్వర్డ్నెస్ను అధిగమిస్తూ మనం ఎట్లా ముందుకెళ్ళాలనే విషయాన్ని గురించి వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వీళ్ళు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా రిజర్వేషన్స్కు నాంది పడ్డది, ఆ ఇష్యూస్ అన్ని కూడా ఇందులో వీళ్ళు చర్చించారు సారు. అదేవిధంగా వారి కోఆథర్ ఇద్దరు కలిసి. అదేవిధంగా 6th చాప్టర్కి వచ్చేస్తే ఓబీసీ రిప్రజెంటేషన్ ఏ పర్సిస్టెంట్ ఛాలెంజ్, అంటే భారత రాజకీయాలలో ఓబీసీల స్థానం ఏంటి. ఇవాళ నేను ఇంతకుముందే చెప్పిన ఏది ఎడ్యుకేషన్లో మన పరిస్థితి ఏంటి అని. అట్లనే నేను మొన్న ఒక జ్యుడిషియరీ మీద కూడా ఆర్టికల్ రాశాను. ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా ఆర్టికల్ రాస్తున్నాను. దాదాపు 2 పుస్తకాలు ప్రింట్ చేసినాం, ఇంకో 3వ పుస్తకం కూడా ప్రింటింగ్లో ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే జ్యుడిషియరీకి వస్తే 2014 నుంచి మొన్న 24 వరకు కేంద్రంలో న్యాయశాఖ మంత్రి చెప్పినటువంటి సమాధానం 78% ఓసీలకు పోయింది. మిగతా 22%లో 15% బీసీలకు ఉన్నారు, 7% ఎస్టీలకు వచ్చింది. సో ఇది జరుగుతున్నటువంటి అన్యాయం. ఇవాళ మేము అంటే మొత్తం మన తెలంగాణ హైకోర్టులో 1950 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చీఫ్ జస్టిస్ లైన్లు, ఎవరు బీసీలు అవన్నీ రాసిన ఒక్క బీసీ కాలే. ఒక్క బీసీ అయ్యిండు కొమరయ్య గారు, కుర్మా కమ్యూనిటీ, కరీంనగర్. అది నైజాం స్టేట్లో ఆయన మున్సిపల్ మేజిస్ట్రేట్గా రిక్రూట్ అయ్యింది కరీంనగర్. అతను మెల్లగా ఎదిగి హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యింది. స్వతంత్ర భారతంలో మాత్రం కాలే. మరి నైజాం స్టేట్ న్యాయమా మన స్టేట్ న్యాయమని నాకేమైతే అర్థం కాలే ఆ ఇష్యూలో. అట్లనే ఒక్క బీసీ కూడా తెలంగాణ నుంచి సుప్రీంకోర్టుకి ఎలివేట్ కాలే. దిస్ ఈజ్ ది సినేరియో. సో ఇక ఆర్థిక రంగంకి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థిక రంగంలో వరుణ్ ఇండియా అనేటువంటి పత్రిక భారతదేశంలో 228 మంది $1 బిలియన్ ఉన్నోళ్ళని చెప్పింది. అందులో 18 మంది హైదరాబాద్లో ఉన్నారు. ఆ 18 మందిలో ఒక్క బీసీ లేడు, ఒక్క ఎస్సీ లేడు, ఒక్క ఎస్టీ లేడు. ఇది పరిస్థితి. సో అన్ని రంగాలలో అటు విద్య, ఉద్యోగం, రాజకీయం, ఆర్థికం, న్యాయరంగం, ఏ రంగంలో కూడా ఈరోజు దేశంలో బీసీలకు వాళ్ళ వాటా ప్రకారం కాదు కదా, కనీసం మనం ఆ నైజాం స్టేట్లో ఉన్న వాటా కూడా మనకు దక్కకుండా పోయింది. సో మరి బీసీలేమో మెజారిటీ ప్రజలు. ఇవాళ
దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా అనుకుంటే 80 కోట్లు అంటే ప్రతి 10 మందిలో ప్రపంచంలో నేను చెప్తున్నా ఒక బీసీ. అట్లాంటి సందర్భంలో మరి బీసీలకు ఉన్న స్థానం ఏంటి? సో అది మనం ఇక్కడ చూడాలి. అదేవిధంగా వారు 7వ అధ్యాయంలో ఇక్కడ ఓబీసీ క్యాస్ట్లకు సంబంధించి వాళ్ళ కోరికలు ఏమున్నాయి, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి అనే దానిపైన డిస్కస్ చేశాడు. 9వది ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓబీసీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆర్థికంగా ఏ విధంగా వీళ్ళ పరిణామక్రమం ఉంది, ఒక చేతి వృత్తులు నాశనం అయిపోయి ఈరోజు ఎటు కాకుండా వీళ్ళు మధ్యలో ఎట్లా కొట్టుమిట్లాడుతున్న విషయాలు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. 9వది వచ్చేస్తే ఓబీసీ మేనిఫెస్టో. ఈ ఓబీసీ మేనిఫెస్టో ఆల్మోస్ట్ అలా అందులో వారు దాంట్లో కూడా రాశారు నా పేరు చిరంజీవి అని స్పష్టంగా. సో మేము ఢిల్లీలో ఒక మీటింగ్ చేసినప్పుడు ఈ ఓబీసీ మేనిఫెస్టో ఇచ్చినాం. అదేవిధంగా 37/20/24 రోజు తాజకృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఓబీసీ మేనిఫెస్టో ఇచ్చినాం. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కూడా కవర్ అయినాయి, ఇంకొకటి 2 ఎక్స్ట్రా కూడా కవర్ అయి ఉన్నాయి. సో మొత్తంగా ఈ బుక్ మనం చదివి అర్థం చేసుకుంటే రేపు రాబోయే కాలంలో ప్రజలకు మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ బుక్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఏం మనం ఇంటికి తీసుకెళ్తామంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలలో ముఖ్యంగా ఏంటంటే మన బీసీల వెనుకబాటుతనం, బీసీలు ఒకప్పుడు ఏ విధంగా బతికిన్లు, ఈ విషయాలు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే ఈ పుస్తకాన్ని చదవండి, ఆకలింపు చేసుకోండి. రేపు రాబోయే కాలంలో బీసీ ఉద్యమానికి మీరందరూ కూడా ఒక నిర్మాతలు కండి. ఇవాళ భారతదేశంలో మన పర్టికులర్ తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయినాయి, ఒక్క బీసీ ఉద్యమం బాకింది. మీరు చూస్తే సాయుధ తెలంగాణ పోరాటం అయిపోయింది, ముల్కీ నాన్ ముల్కీ అయిపోయింది. తర్వాత 1967లో తొలి దశ తెలంగాణ ఉద్యమం అయిపోయింది. మావోయిస్టు ఉద్యమాలు అయినాయి, దళిత ఉద్యమాలు అయినాయి, స్త్రీ ఉద్యమాలు జరిగినాయి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది, 2 రాష్ట్రం సాధించుకున్నాం. కానీ లాస్ట్కు మిగిలిపోయింది ఒకటి బీసీ ఉద్యమం. ఖచ్చితంగా ఇవాళ బీసీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎందుకంటే గత 77 ఏళ్ళుగా ఒక్క బీసీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదు. పక్కన చూసినట్టయితే తమిళనాడులో బీసీలే రాజ్యం వెళ్తుండ్రు. మధ్యలో ఇద్దరు ఎంజి రామచంద్రన్, జయలలిత వచ్చిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా కరుణానిధి తనయుడు వెళ్తున్నాడు. అటు కేరళ పోతే కూడా బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటక పోతే బీసీ ముఖ్యమంత్రి, నేను ఇంతకుముందు చెప్పిన మధ్యప్రదేశ్ కూడా బీసీ ముఖ్యమంత్రి. సో ఈ విధంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇంచుమించు బీసీ లైన్లు. కాని రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు, అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఉంటే వెస్ట్ బెంగాల్ పక్కన పెడదాం, అదంతా కూడా కమ్యూనిస్ట్ పాలన. సో రాబోయే కాలంలో బీసీలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా గత 1 ఇయర్ నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా మనందరం ఆర్గనైజ్ అయిన తర్వాత ఎట్లయితే అంబేద్కర్ గారు చెప్పారో, బోధించు, తర్వాత సమీకరించు, పోరాడు అన్నారు. సో ఆ బాటలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఆ బాటలో మనం అందరం నడిచి తెలంగాణలో ఖచ్చితంగా బీసీ సాధికారత సాధిద్దాం, సామాజిక న్యాయాన్ని సాధిద్దాం, మనమెంతో మనకు వాటాను మనం తెచ్చుకుందామని చెప్పి కోరుకుంటూ నాకు పుస్తకం పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఈ పుస్తకం యొక్క ఫిజికల్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఈ బుక్ లాంచ్ చేసుకున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఐ రిక్వెస్ట్, సో ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించవలసింది